ఇండియాలో ఉన్న వాళ్ళంతా హిందువులే అని ఒకరంటే అసలు ప్రపంచంలో పుట్టిన వాళ్ళంతా అల్లా బిడ్డలే అని మరోరంటారు. అసలు ఎవరో లెక్క తేల్చే పని ఇప్పుడు ఎందుకు మొదలుపెట్టారు? ఒక్కొక్కరు సంఖ్య పెంచుకోవడానికి రెడీ అవుతున్నారా? ఘర్ వాపసి అని ఒకరు, ఘర్ మత్ చోడో అని ఇంకొకరు చేస్తున్న ఈ నినాదాల వెనుక దాగున్న వివాదాలు ఎవరికి అక్కరకొస్తాయి, ఎవరి కడుపు నింపుతాయి? అర్ధాకలితో అల్లాడిపోతున్న దేశానికి నేతలుగా వీళ్లు చూపించాల్సిన దారి ఇదేనా? శరవేగంగా దూసుకుపోతున్న భారత్ 30,000కు చేరువలో సెన్సెక్స్. ప్రధానిగా ప్రపంచం దృష్టిని ఆకట్టుకుంటున్న మోడీ అచ్చేది నాగయ్య అంటూ ప్రచారం సాగుతున్న తరుణంలో ఒక్కసారి గణాంకాలు తిరగేస్తే ఎన్నో చేదు నిజాలు కనిపిస్తాయి. ఇప్పటికీ మన దేశంలో 3 పూటలా 4,000 నోట్లోకి వెళ్లని వాళ్లు సగానికి పైగా ఉన్నారు. దేశంలో పెరిగిపోతున్న సెల్ ఫోన్ కనెక్షన్స్ గురించి గొప్పలు చెప్పుకునే మనకు ఇంకా ఈ దేశంలో 50 కోట్ల మంది మరుగుదొడ్డి వసతికి దూరంగా ఉన్నారన్న నిజాన్ని మాత్రం పట్టించుకోం. ఇప్పటికీ దేశంలో సగం మంది ప్రజలు కనీస సౌకర్యాలకు దూరంగా ఉన్నారన్న విషయం ఎంతమందికి తెలుసు? ఏ మతంలో ఉన్న వాళ్ళైనా కానీ పేద ప్రజలు వాళ్ళు అంతా కొంతమంది బాగా బతకడం ఏంటి, మాకు ఈ పేదరికం ఎందుకు వచ్చింది, ఈ పేదరికానికి కారకులు ఎవరు, ఈ పేదరికాన్ని ఎలా తొలగించుకోవాలి, ఈ పేదరికానికి వ్యతిరేకంగా ఎలా పోరాటం చేయాలి అనేటువంటి ఆలోచనలు రానియకుండా అడ్డు తగలడానికే ఈ మతాన్ని వీళ్ళు బాగా విజృంభింపజేస్తుంటారు. అంతే తప్ప నిజంగా వాళ్ళకి నిజంగా మతం మీదనే విశ్వాసం ఉంటే వాళ్ళ మతం చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ మతమైనా, నాకు తెలిసినంత వరకు ఏ మతమైనా కానీ తోటి మానవుని గౌరవించమని, తోటి మానవునికి సహాయపడమని, తోటి మానవుని హింసించకూడదని చెప్తుంది. కానీ ఏది కూడా మరి ఇతరులంతా పేదరికంలోంచి నువ్వు బాగా తిని మంచిగా ఉండని చెప్పదు. కానీ దురాదృష్టవశాత్తు ఈ మతాన్ని అలా ఉపయోగించుకొని కొంతమంది బాగుపడుతున్నారు, కొంతమంది లాభపడుతున్నారు, చాలామంది పేదరికంలో ఉన్నారు. అసలు అర్ధాకలితో అలమటిస్తున్న దేశానికి మతం కడుపు నింపుతుందా? ఇప్పుడు ఘర్ వాపసి అని ఒకరు, ఘర్ మత్ చోడో అని మరొకరు, అసలు ఏ ఘర్ సబ్ హమారా అనేలా ఇంకొకళ్ళు నినాదాలు చేస్తూ వివాదాలకు ఆద్యం పోస్తుంటే ఈ వివాదాల విధానాలు ఆకలి కేకల్ని అదుపు చేయగలవా? పాలకులుగా ప్రజలకు అభివృద్ధి చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇలాంటి అంశాలతో జాతిలో దాగున్న అస్థిరతను అప్రతిహతంగా కొనసాగించడం ఎంతవరకు సమంజసం? ఈ ఓవైసీ స్టేట్మెంట్ మళ్ళీ దాన్ని సరిదిద్దుకున్నారు. ఇది నా భావన మాత్రమే, నేను ఎవరి మీద రుద్దడం లేదు అని ఒక తీవ్ర వ్యాఖ్య చేసి ఇది నా భావన అని చెప్పానంటే దేశం అంతా అల్లకల్లోలం అయిపోతుంటే దాన్ని ఈరోజు నేను ఎవరి మీద రుద్దడం లేదంటే ఒక తిట్టి నేను ఎవరిని తిట్టలేదు అన్నట్టు ఉంది అది. సో ఈ విహెచ్పి కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఎంఐఎం లీడర్లు కానీ ఒకటే గమనించాలి, మతాన్ని అనవసరంగా ప్రజల్ని విడదీయడానికి వాడద్దు, మంచికి వాడండి, సామాజిక సేవ చేయండి అని అడుగుతున్నాను. మన భారతదేశం సర్వసత్తాక గణతంత్ర సామ్యవాద ప్రజాస్వామ్య లౌకిక రాజ్యమని రాజ్యాంగంలోనే రాసుకొచ్చారు. నిజానికి రాజ్యాంగం వచ్చిన 1950ల నాడు అందులో లౌకిక అన్న పదమే లేదు. 42వ సవరణ ద్వారానే లౌకిక అన్న పదం అందులో చేర్చారు. కానీ సెక్యులర్ అనే పదం చేర్చకముందే లౌకిక భావనకు పట్టం కట్టింది మన దేశం. రాజ్యాంగంలో లౌకిక అనే పదాన్ని చేర్చడానికి 1000 ఏళ్లకు ముందు నుంచే మన దేశంలో ఒకటికి మించిన మతాలున్నాయి. అసలు 9వ శతాబ్దంలోనే మన దేశంలో మత మార్పిడులు జరిగాయి. అప్పటి పరిస్థితులను బట్టి ఎవరు ఏ మతంలో చేరారో ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు. నిజానికి ఇప్పుడున్న వారిలో ఎవరు నాటి రాచరిక పాలనలో మత మార్పిళ్లకు పాల్పడ్డారో తెలియదు. ఆధ్యాత్మిక విశ్వాసానికి సంబంధించిన విషయాలను రాజకీయ నాయకులు రాజకీయం చేయకూడదు. రాజకీయ నాయకుల పని ఏంటండి? జనాలకు విద్య లభిస్తుందా లేదా, ఆరోగ్యం ఎలా ఉంది, ఉద్యోగాలు ఎలా ఉన్నాయి, ధరలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ వదిలిపెట్టేసి మతాల గురించి వీళ్ళకి ఎందుకండి? మతాల గురించి ధర్మగురువులు మాట్లాడుకోవాలి. 2 వేరు ధర్మాలకు చెందిన ధర్మగురువులు కనుక కూర్చుని మాట్లాడితే సమస్యలు తెములుతాయి. వాళ్ళు మాట్లాడుకోవడంలో కూడా విజ్ఞత ఉంటుంది, ఒక మెచ్యూరిటీ ఉంటుంది, వాళ్ళు సమస్యల్ని పరిష్కరించగలుగుతారు. కానీ వీళ్ళు ఈ వర్గాన్ని వీళ్ళు, ఆ వర్గాన్ని వాళ్ళు రెచ్చగొట్టుకుంటూ తమ ఓటు బ్యాంక్ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పిస్తే ఎవరిలోనూ ధర్మం పట్ల కానీ, ప్రజల పట్ల కానీ, దేశం పట్ల కానీ నిబద్ధత లేదు. మతం రాజకీయం వేర్వేరైనా మన దేశంలో మాత్రం రెండింటినీ వేర్వేరుగా చూడలేని పరిస్థితి. చెప్పుకోవటానికి లౌకిక రాజ్యమే అయినా ప్రత్యేకంగా ఒక మతానికి ప్రాతినిధ్యం వహించే పార్టీలు ఇక్కడ ఉంటాయి. కుల మతాల ప్రాతిపదికన టికెట్లు ఇవ్వటమే కాదు, గెలిచి పీఠమెక్కాక మంత్రి కొలువుల్లో కూడా ఈ కుల మతాల బేరీజులు తరతరాల రివాజుగా మారిన దేశం మనది.
అలాంటి దేశంలో లౌకికవాదానికి ముప్పు ఉందని గొంతు చించుకునే పార్టీలు, నాయకులు అధికారం కోసమో ఎన్నికల వేళ ఓట్ల కోసమో మతం పునాదుల మీద ఏర్పడ్డ పార్టీలతో అంటకాగిన సందర్భాలు అనేకం. ఇవన్నీ పక్కన పెడితే అన్ని మతాల విషయంలోనూ సమాన వైఖరి అవలంబించాలన్నది రాజ్యాంగ సూత్రం. అన్ని మతాలు ఒక్కటే అన్నది మానవత్వం. మరి ఈ చిన్న విషయాన్ని విస్మరించి ఇంతింత రాద్ధాంతాలు ఎందుకు చేస్తున్నారో ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడు కూడా హిందుత్వంలో ఎవరైనా సరే, ఏ పీఠాధిపతి, ఏ మఠాధిపతి, ఏ మండలాధిపతి, ఏ మండలాధీశుడైనా సరే, ఏ సన్యాసి కానీ ఎప్పుడు కూడా మీరందరూ మా మతంలోకి రమ్మని ఏ ప్రవచనంలో ఎవరు కూడా ఇంతవరకు చెప్పినటువంటి దాఖలాలు లేవు. ఎవరు అడగరు కూడా. మా మతం ఏదైతే ఉందో, మా జీవనధార ఏదైతే, నిజంగా హిందుత్వం అనేటువంటిది ఒక మతం కాదు, ఒక జీవనధార. అటువంటి జీవనధార సుప్రీంకోర్టు కూడా ఇదే ఇచ్చినటువంటి పరిస్థితి. అటువంటి జీవనధారలో కలవడానికి మేము ఇదివరకు ఏముంటిమో, మా తాతలు ముత్తాతలు ఏమున్నారో, కానీ మేము మళ్ళీ స్వధర్మం ఆగచ్చేత్, మేము స్వధర్మానికి మేము వస్తున్నాము అనేటువంటి సంతోషంతో వాళ్ళు వస్తున్నటువంటిది. అది ఎవరిని కూడా ప్రలోభ పెట్టి కానీ, ప్రోత్సహించి కానీ, వాళ్ళని బలవంతం చేసి కానీ చేసినటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా హిందుత్వంలో లేదు, హిందూ మతంలో లేదు. మత స్వేచ్ఛ అంటే మతాన్ని ప్రచారం చేసుకోవటమే కాని, ఓ మతానికి చెందిన వాళ్లను బలవంతంగా కానీ, ప్రలోభ పెట్టి కానీ మరో మతంలోనికి మార్చటం మత స్వేచ్ఛ కిందకు రాదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. రెండు మతాల మధ్య చిచ్చు పెట్టి అల్లర్లను రెచ్చగొట్టడం, ఏదో ఒక వర్గానికి అండగా ఉన్నట్లు బిల్డప్ ఇస్తూ ఓట్లను దండుకోవటమే దశాబ్దాలుగా పార్టీలు అనుసరిస్తోన్న ఎత్తుగడ. నిజానికి హిందుత్వమే గొప్పదనో, ముస్లిమే అన్నింటికీ మూలమనో ఎవరైనా చెప్పుకొస్తే అది వారి అభిప్రాయం మాత్రమే. హిందుత్వం అనేది మతం కాదని, ఓ జీవన విధానమని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. ఒక మతం గొప్ప, మరో మతం తక్కువ అనే భావన దేశంలో ప్రజల్లో నుంచి ఎప్పుడూ రాలేదు. తెల్లదొరలు తమ విభజన రాజకీయాల కోసం ఈ భావనను రగిల్చి రాజేసి మనల్ని ముక్కలు చేశారు. ఆ దుస్సాంప్రదాయాన్ని మన పార్టీలు ఇప్పటికీ కొనసాగిస్తున్నాయి. ఏటేటా పెరుగుతున్న జనాభాకు అవసరమైన సౌకర్యాలు ఎలా పెంచాలా అన్న అంశాన్ని వదిలేసి ఇలా మతం ముసుగేసుకొని పబ్బం గడిపేస్తారా? మత మార్పిడి నిరోధక చట్టం గురించి కేంద్రమే కాదు, రాష్ట్రాలు పోరాడుతున్నాయి. అంతెందుకు, అరుణాచల్ ప్రదేశ్, ఒడిషా, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లలో ఇప్పటికే ఈ చట్టాన్ని అమలు చేస్తున్నాయి. కానీ మతపరమైన ఓటు బ్యాంకు కోసం పాపులాడే పార్టీలు మాత్రం దీనికి వ్యతిరేకమంటున్నాయి. మొత్తంగా మనకు కావలసింది మతమా, మానవత్వమా అన్నది నిర్ణయించుకుంటేనే దేశ భవిత బంగారుమయం అవుతుంది. ఇది ఇవాల్టి స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.